ఈ కోర్ అర్బన్ జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నారు. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఈ 6 to 7 lakhs ఏవైతే కోర్ అర్బన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో, ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళు కేవలం 18,500 మంది తేలారు. ఈ 18,500 మందికి ఇళ్ల స్థలం ఎవరైతే ఉందో యాజ్ పర్ ఓల్డ్ రూల్స్ ప్రకారం వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఈ నెలాఖరులోపు ఇస్తామని గతంలో చెప్పాం. అన్న పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మిగిలిన 6 లక్షల మంది అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మోర్ దాన్ 3 lakhs 3.5 lakhs ఉంటారు. ఇంకా వాళ్ళ విషయంలో కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. మొదటి విడత ఈ కోర్ అర్బన్ అంటే ఈ 3 కార్పొరేషన్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా ట్రీట్ చేసి ప్రతి నియోజకవర్గ పరిధిలోనే నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 2 సెక్టర్లుగా డివైడ్ చేసి నిరుపేదలు మధ్యతరగతి కుటుంబముల వారికి ప్రభుత్వ స్థలాలలో ఇళ్లు కట్టించి ఇవ్వాలి అని 1,00,000 ఇళ్లు మొదట విడత కట్టించి ఇవ్వాలన్నది ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ నిరుపేదలు ఉన్నారో ఈ నిరుపేదలకి రూరల్లో ఇచ్చినట్టు 5 లక్షలతో పాటు అన్డివైడెడ్ షేర్ కు సంబంధించిన ల్యాండ్, ఆ కట్టే అపార్ట్మెంట్ కి సంబంధించిన అన్డివైడెడ్ ల్యాండ్ ని కూడా ఫ్రీగా ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయించి ఆ ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది 4 లక్షల 5 లక్షల క్యాలిక్యులేషన్ చేసి ఆ 400 420 ఎస్ఎఫ్టి కట్టియాలనే ఏదైతే ఆలోచన ఉందో దాన్ని ఆ నిరుపేదలు వారి జీవనోపాధి కోసం ఎక్కడ ఏ ప్రాంతాలైతే నివసిస్తున్నారో అదే ప్రాంతాలలో వారుండే స్లమ్ ప్రాంతాల్లో వాళ్ళకి విల్లింగ్ ఉంటే ఆ స్లమ్లోనే కట్టిస్తాం. ఆ స్లమ్ ప్రాంతాల్లో కట్టించి 5 లక్షల రూపాయలతో పాటు ఆ ల్యాండ్ మీద కూడా వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ కూడా రైట్లు ఇస్తాం. అలా కాని ప్రాంతాలు ఏవైనా ఉంటే అది హౌసింగ్ బోర్డుది కానీ వివిధ శాఖలకు సంబంధించిన భూమి నివాసానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై ఇప్పటికే కొన్ని పాకెట్లు చేశాం. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా ఆ ఐడెంటిఫై చేసిన పాకెట్లలో అదే ల్యాండ్ లో వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇప్పుడు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇల్లు ఇచ్చే కార్యక్రమం. రూరల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అర్బన్ లో 5 లక్షల రూపాయలతో పాటుగా అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ ను కూడా ఇవ్వాలన్నది ఈరోజు కేబినెట్ నిర్ణయించి దాని విధి విధానాలు, ఆ బెనిఫిషరీని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎంత అమౌంట్ మ్యాచింగ్ ఎవరైతే బెనిఫిషరీ ఉంటాడో వారికి ఇవ్వాలి అనేది ఈ ఎల్ఐజి స్కీమ్ లో నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానంలో రాబోయే కపుల్ ఆఫ్ డేస్ లోనే ప్రకటించడం జరిగింది అఫీషియల్ గానే. అదే విధంగా ఎంఐజీకి సంబంధించింది కూడా కోర్ అర్బన్ ఈ 3 కార్పొరేషన్ పరిధిలో కోర్ అర్బన్ ప్రాంతంలో ఈ 3 కార్పొరేషన్ ప్రాంతంలో ఎంఐజీకి సంబంధించింది కూడా ఒక 30% హౌజెస్ కట్టాలని, దాంట్లో అన్డివైడెడ్ ల్యాండ్ తో పాటు ఆ కన్స్ట్రక్షన్ ఫ్రీ హోల్డ్ ఎవరికైతే ఇస్తారో కొనుక్కుంటారో అది నార్మల్ ప్రాఫిట్ తో పెట్టి ఆ వచ్చిన నార్మల్ అమౌంట్ ని ఈ ఎల్ఐజిలో యూటిలైజేషన్ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ సిస్టమ్ మొత్తాన్ని విధి విధానాలని
పూర్తిగా రాబోయే కొద్ది రోజుల్లో చేయటం జరుగుద్ది. ఈ కోర్ అర్బన్ లోని 3 కార్పొరేషన్లో 1,00,000 ఇళ్లకి మొదటి విడత ప్లాన్ చేయటం జరుగుతుంది. గతంలో 2 BHK ఏవైతే కట్టారో ఎన్ని కట్టినా వాటికి వీటికి డిఫరెన్స్ ఉంది. ఆనాడు ఎవరైతే వారి జీవనోపాధి కోసం నివసించే ప్రాంతం నుండి 30 నుంచి 40, 50 కిలోమీటర్ల దూరంలో 2 BHK కట్టిన కారణంగా అక్కడికి వాళ్ళు పోయి నివసించలేక, అక్కడ నివసిస్తే మళ్ళీ వారి జీవనోపాధి ప్రాంతానికి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయలేక ఆ ఇల్లు ఇచ్చిన నిరుపయోగంగా వదిలేసిన సందర్భాలు కోకొల్లగా ఉండి అవన్నీ ప్రభుత్వం దృష్టికి ఈనాడు వచ్చినాయి. కాబట్టి నివసించే ప్రాంతంలోనే వారి జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలోనే ఇల్లు ఇచ్చే కార్యక్రమం కోసం ఈ కాన్సెప్ట్ ని ప్రభుత్వం ఈనాడు కేబినెట్ లో అప్రూవ్ చేసిందని కూడా మీ ద్వారా ఈ కోర్ ప్రాంతంలో నివసించే నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకి శుభవార్త తెలియజేస్తున్నాను.